హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ముందు వీడియో అయితే సోమవారం రోజు వీడియో అని చెప్పి అయితే పెట్టాను కదా. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, మంగళవారం చిన్న పార్టీలాగా బాబీ వాళ్ళు అయితే ఇస్తున్నారని చెప్పి. ఇంకా ఆ మధ్యాహ్నం నుంచి అయితే మీకు చిన్న వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే టిఫిన్స్ అవన్నీ చేసేసాము. మిషన్లో బట్టలు అవి ఉంటే వేయాల్సినవి వేసేసి బయట అయితే వేస్తాను అనమాట. ఇంకా లంచ్ అయితే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. మా రాకీకి రైస్ అది పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ బయట అయితే కూర్చున్నాము. ఇంకా వ్యూ అదంతా చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఈ ప్లేస్ అదంతా ఇది అవ్వలేం కదా ఇలా కూర్చొని చూసుకొని వీడియోస్ తీసుకోవడానికి. అందుకని ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను. ఇంక ఈ పాప అయితే వాళ్ళ పాపే అనమాట, చిన్నదాయి. ఎక్కువ ఇక్కడికే వచ్చి ఆడుకుంటుంది. ఎక్కువ ఇలా డోర్ తీసుందంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. బాగా ఆడుకుంటుంది ఇక్కడ. ఇంక ఈ పొట్టిదాంతో బాగా ఆడుతుంది అనమాట. కాకపోతే ఇలా కింద అది కాలు ఇలా పెడితే అది ఇలా అంటే వెంటనే చూస్తుంది, అందుకే నా వైపు. ఇంకా అలా వాళ్ళకి వచ్చేసేపు ఆడుకున్న తర్వాత ఇంకా భోజనాల టైం కూడా అయిపోయింది, మధ్యాహ్నం అనమాట. ఇంకా వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఎప్పుడు అక్కడ నుంచి వీడియో తీసి వీళ్ళ ఇంటి వైపు చూపించడమే కానీ మేము ఉంటున్న బిల్డింగ్ పెద్దగా ఎప్పుడు చూపించను కదా. ఇంకా అలా చూపిస్తున్నాను అనమాట బిల్డింగ్ ఇక్కడ నుంచి అటువైపు. ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర చింత చెట్టు అయితే ఉంది కదా, మీకు సన్ రైజ్ అయ్యేటప్పుడు చూపిస్తూ ఉంటాను. ఇంకా చింతకాయలు అవి రాలుతుంటే ఈ విధంగా తీసేసి అయితే వేస్తున్నారు ఎండలో. ఇవైతే అసలు పుల్లగా ఉండవు అనమాట, తీయగా బాగుంటాయి. ఇంకా లంచ్ అయితే చేసేసాము. మేమైతే ఆల్రెడీ చేస్తామన్నమాట. పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, కాకపోతే చాలా ఎక్కువ రెసిపీస్ అయితే పెట్టారు. ఇంకా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా హౌసీ అయితే మధ్యాహ్నం ఆడదామని ఇంటికి వచ్చి ఒకసారి వెళ్తున్నాం అనమాట. జల్దీ 5 అంటారు కదా, కొంతమంది జల్దీ 5, కొంతమంది హౌసీ అంటారు. ఇంకా ఆడదామని చెప్పి అయితే భోజనాలు అవన్నీ అయిపోయాయి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు అయితే మంచి ఫన్గా ఉండేది, చాలా మంచిగా గడిచిందనమాట. పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఆ రోజు అయితే ఒక మెమరీలా ఉండిపోద్ది మాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వీడియో అయితే పెడదాం అనుకున్నాము అందరం కూర్చొని ఇలా ఆడేటప్పుడు అది. కాకపోతే పిల్లలు అది చిన్న పిల్లలు కదా, ఇంకా ఫోన్ అది తీసేస్తుండేవాళ్ళు. ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే పెట్టలేదు. నార్మల్గా చిన్న బిట్ అయితే ఇక్కడ చూపించాను అనమాట. ఇంక ఇక్కడ ఇలా జల్దీ 5 గేమ్ అయితే ఆడేసాము. ఆడేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు మేము రెంట్కి తీసుకున్నాం కదా ఇల్లు, ఇంకా అది అలా చూపిద్దామని చెప్పి నడుచుకొని అలా వెళ్దాం దగ్గరే అని చెప్పి మేమందరం మళ్ళీ కలిసి అయితే వచ్చాము. అప్పటికే 5 ఇలా అయిపోయిందనమాట. టీ అది చేస్తే తాగేసి ఇంకా ఇటలా నడుచుకొని అయితే వచ్చాము. ఇంకా ఆంటీ వాళ్ళకి అని చెప్పి అయితే ఇక్కడ చిన్న వేరే ఇల్లు అయితే చూసామన్నమాట. అంటే ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఆ ఇంటికి చూడడానికి, మేము తీసుకున్న ఇంటికే చూడడానికని వెళ్ళాము. అక్కడికి ఇతను అయితే వచ్చారు. ఇంకా వచ్చి ఇతను చూపించారనమాట. ఇలా ఉందని అడిగితే ఇతనైతే ఒకసారి తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి. ఇంకెక్కడైతే పైన అసలు ఎన్ని మొక్కలు పెంచారంటే అసలు భలే ఉన్నాయన్నమాట. నేను దగ్గర నుంచి పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ చుట్టూ అయితే చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు అసలు పెట్టారో. మొత్తం కింద అది పెట్టకుండా స్లేట్స్ అవి గోడకు కొట్టేసి కుండీలతో అయితే ఫుల్గా పెట్టారనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పైన అనమాట అది. ఇంకా మధ్యలో అయితే 3 పోర్షన్స్ అయితే ఉన్నాయి, అవి అయితే రెంట్కి ఇచ్చారు. కాకపోతే బ్యాచిలర్స్ అయితే ఉంటున్నారనమాట రెంట్కి. 3 పోర్షన్స్ కూడా ఒకరే తీసుకున్నారంట. రెంట్కి అయితే 3 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ చేస్తారన్నారు, మరి ఏమైందో తెలియదు. ఇంకా తర్వాత అయితే వాళ్ళకు కూడా బియ్యం అది ఉందన్నమాట. తిప్పడానికి అది ఇబ్బంది అవుతుందని ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. కాకపోతే చిన్న వీడియోలాగా అలా ఆ రోజు వ్లాగ్ కనుక అలా తీసాను అనమాట ఈ వీడియో. ఇల్లు అయితే బాగానే ఉంది, అంటే లోపల అయితే చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ రెంట్కి అయితే తీసుకున్నారని చెప్పాను కదా, వాళ్ళు కీస్ అది వేసుకున్నారు. ఇంకా వాళ్ళు లేరు కనుక కీస్ అవి తీసి లోపలికి అయితే వెళ్ళలేదు. ఓన్లీ బయట అదంతా అయితే చూపించారు. ఈ విధంగా పైన 3 పోర్షన్స్ అయితే ఉన్నాయి. కింద వైపు అయితే వీళ్ళు ఉంటారనమాట, ఓనర్ వాళ్ళు. ఇంకా బయట అదంతా కూడా ఈ విధంగా ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా అలా చిన్న వీడియో అయితే ఆ రోజు ఇలా తీశాను. ఇంకా ఇక్కడైతే బయట నుంచి వెళ్ళొచ్చు, లేదంటే లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా అయితే మెట్లు అవి ఇచ్చారనమాట. ప్లేస్ అదంతా కూడా భలే ఉంది చూడడానికి. మొక్కలు అయితే విపరీతంగా పెట్టుకున్నారు, భలే ఉన్నాయి పైన మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా పెంచుతున్నారనమాట. ఈ విధంగా ఒకసారి ఇల్లు అయితే చూపిస్తాను. ఇది యాక్చువల్గా మేము ఇప్పుడు రెంట్కి తీసుకున్న
ఆపోజిట్లో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో ఉంటుంది అనమాట ఈ ఇల్లు అయితే. ఇంక ఈ విధంగా అయితే ఇల్లు అయితే ఉంది ఓవరాల్గా బయట నుంచి అయితే. ఇంకా అలా రిటర్న్ అయితే ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు అలా ఆ రూమ్ కీస్ అవి అక్కడే ఉంటాయి ఓనర్ వాళ్ళ దగ్గర తీసుకొని, మేము తీసుకున్న రెంట్ హౌస్ కూడా కొద్దిగా లోపల అదంతా చూసుకొని అయితే వచ్చేసాము. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, ఏమనుకోకండి. మా బాబు అయితే అసలు వెనక అసలు విపరీతంగా సౌండ్లు అవి చేసుకొని ఎంత చెప్పినా సరే అసలు వీడియో అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి కుదరట్లేదు అనమాట. ఇంకేమైనా చిన్న చిన్న సౌండ్స్ ఉంటే మాత్రం కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇది నైట్ అనమాట. మేము భోజనాలు కూడా చేసాము. చేసేసిన తర్వాత పూజ సామాన్లు అవన్నీ నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతున్నాం అంటున్నాను కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టేద్దామని చెప్పి అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను. ఇంకా ఆ రోజు అయితే బట్టలు అన్నీ కూడా ఫోల్డింగ్స్ ఏం పెట్టలేదనమాట. నెక్స్ట్ డే పెట్టుకుందాంలే అని చెప్పి వదిలేసాను. ఇంక ఇక్కడైతే నైట్ భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఈ చిన్నది ఉంది కదా, కొద్దిసేపు అలా బయట వదులుదాం, టాయిలెట్లకి అవి అలవాటు అవుతుందని చెప్పి డైలీ అయితే ఆ మధ్య ఒక 3 days ముందు నుంచే బయట భోజనాలు అవి అయిన తర్వాత మధ్య మధ్యలో తేవడం అది చేసాము. ఇప్పుడైతే మంచిగా బయట అది అలవాటు అయిందనమాట. ఇక్కడికి వచ్చాం కదా వేరే ఇంటి దగ్గరికి, అక్కడైతే ప్లేస్ అది ముందు ఉంటే అక్కడికైతే తీసుకెళ్ళిపోతున్నాము. టాయిలెట్స్ అవన్నీ కూడా బయట అయితే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా అలా కొద్దిసేపు అయితే నేను మెట్ల మీద అలా కూర్చొని, నాకు యాక్చువల్గా మేము మండే రోజు యాక్చువల్గా షిఫ్ట్ అయిపోతాం అనుకున్నాము. ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా అనుకున్నాము, అలా ఆ రోజు కుదరలేదు. బుధవారం అయితే షిఫ్ట్ అయ్యాము. కాకపోతే ఇక్కడ ప్లేస్ అదంతా కూడా మాకు మంచిగా ఇదయింది. ఇక్కడ ఉండే నైబర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మంచిగా సెట్ అయ్యారనమాట. మాకు అసలు వెళ్ళాలన్నా సరే ఏదోలా ఉండేది. ఇంకా అలా ఆ రోజంతా కూడా కొద్దిగా లోపల చిన్న వేరే ఫీలింగ్ ఉంటుంది కదా, వెళ్ళిపోతామని చిన్న ఇది. ఇంకా అలా అయితే ఉండేదన్నమాట. బయట కూర్చొని అలా కొద్దిసేపు వీడియో అవి తీసుకున్నాను. ఇంకా అలానే ఆ రోజైతే గాలి అయితే ఎంత చల్లగా ఉండేదంటే, మనకి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అసలు బాగా ఇప్పుడే ఎండలు ఎంత ఉన్నాయన్నమాట. మే వచ్చేసరికి ఇంకా విపరీతంగా ఉంటాయేమో ఎండలు. ప్రతి దగ్గర కూడా అలానే ఉన్నట్టున్నాయి. ఇంకా మాకు కూడా బాగా వేడిగా ఉంటుంది ఇప్పుడు. ఇంకా గాలి అయితే ఆ రోజు చాలా చల్లగా భలే అనిపించింది బయట వీడియో తీస్తుంటే. ఇంకా నెక్స్ట్ డేనే పౌర్ణమి. ఇంకా బయట అయితే భలే ఉండేదనమాట. నేను ఇంకా అలా వీడియో తీసుకున్నాను. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను అనమాట. గాలి అది వేస్తుంది, నా హెయిర్ అది ఎగురుతుందా లేదని అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇంకా అలా కొద్దిసేపు అయితే బయట కూర్చొని ఒక్కదాన్నే వీడియోలు అవి తీసుకొని మంచిగా కూర్చున్నాను అనమాట. ఇంకా అలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళి పడుకుని పోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా షిఫ్టింగ్ అవన్నీ చెప్పాను కదా, ఇంకా అవైతే మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఆ వీడియో అయితే నెక్స్ట్ వచ్చే వ్లాగ్ నుంచి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇంక ఇదే మేబీ ఇక్కడ ఈ వ్యూ కానీ ఇదంతా లాస్ట్ వీడియో. అంటే ఇక్కడ దగ్గరలోనే, కాకపోతే ఇప్పుడు ఉన్నట్టు వచ్చి ఇక్కడ ఉండేటప్పుడు వేరు, ఎక్కడి నుంచో వచ్చి షూట్ చేయడం వేరు కదా, ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.